అయితే ఈ బస్సులో మీ కుటుంబానికి సంబంధించి ఎంతమంది ఉన్నారు? ఎంతమంది మీ బంధువులు గాని ఎంతమంది వస్తున్నారమ్మా? సార్ మా ఇంట్లో నుంచి నేను, అమ్మే వచ్చాం సార్. కానీ తెలిసిన వాళ్ళ ముగ్గురు మా రిలేటివ్సే వాళ్ళు ఎక్కారు అనుకోకుండా అదే బస్సు. వాళ్ళ ఆ అన్నకి కొంచెం బాగా దెబ్బలు తాకాయి. అన్న బానే ఉన్నాడు. వాళ్ళ వైఫ్, వాళ్ళ అమ్మమ్మ చనిపోయారు. మా అమ్మ లాస్ట్ మినిట్‌లో సార్ అమ్మని లాక్కున్నా. ఇంక తర్వాత బ్లాస్ట్ అయింది. ఒక సెకండ్ లేకుంటే అమ్మని కాపాడుకునేదాన్ని కాదు సార్ నేను. ఇంకా నా చేతిలోకి అమ్మ రాకముందు అందరిని అడుక్కున్న ఫోన్ చేయండి, ఫైర్ ఇంజిన్‌కి ఫోన్ చేయండి అని చెప్పి. నా చేతిలో ఫోన్ ఉన్నా నాకు ఆలోచన రాలేదు. అమ్మ నా చేతికొచ్చినాక ఇంకా ఫోన్ ఉంది కదా, తాతయ్యకి ఫోన్ చేస్తా అనేలోపు వీళ్ళకి ఎందుకు భయపడతారని చెప్పి 100కి ఫస్ట్ ఫోన్ చేశా. కాల్ లిఫ్ట్ అయింది కానీ మాట్లాడలేదు. మళ్ళీ లిఫ్ట్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదు. ఇంకా నాకు 108 గుర్తులేదు సార్ ఫస్ట్. తర్వాత అంకుల్ ఉండి 108కి ట్రై చేయమ్మా నాకు అంకుల్ చెప్తే 108కి నొక్కా. లిఫ్ట్ చేశాడు. అన్న ఎంతసేపు అన్న అంటే, చేశారమ్మా ఫోన్, అక్కడి నుంచి వస్తున్నామమ్మా అన్నాడు. సరే అన్న అని చెప్పి కట్ చేశాను. తర్వాత ఒక 10-15 మినిట్స్ తర్వాత, ఏందన్నా ఇక్కడ అందరు చనిపోతున్నారు రండి అన్న కొంచెం అని చెప్తే కాల్ ఫార్వర్డ్ చేశాడు సార్. మరి డ్రైవర్కి చేశాడు, ఎవరికి అంటే డ్రైవర్కే చేసి ఉంటాడు. కాల్ ఫార్వర్డ్ చేశాడు. కాల్ కట్ అయింది. ఇంక తర్వాత ఒక 10 మినిట్స్ కల్లా అంబులెన్స్ వచ్చింది. ఇంక నేను అంబులెన్స్ దూరం ఉన్నప్పుడే కేకలేసుకుంటే అంబులెన్స్ ఎదురుకు వెళ్ళా. అమ్మ 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 అని చెప్పి ఎదురు వెళ్ళా. వేరే వాళ్ళని ఎక్కనివ్వకుండా ఇంక అమ్మనే ఫస్ట్ ఎక్కించాను సార్. అమ్మని ఎక్కించిన తర్వాత ఇంక మాకు తెలిసిన వాళ్ళిద్దరు ఉన్నారు. ఒక అన్న, ఇంకొక అన్న ఎవరో నన్ను పట్టుకొని ఉన్నారు. అమ్మ అమ్మ అని వాళ్ళిద్దరిని ఎక్కించుకొని ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపోయాను సార్ నేను.